అందరికీ నమస్కారం. వెన్నెల్లో చందమామ కథలకు స్వాగతం. ఈరోజు కథ దేవుడి మహిమ. నల్లకొండపై వెలసిన నారాయణమూర్తికి శతాబ్దాల క్రితం ఓ రాజు గుడి కట్టించాడు. అయితే గుడికి వెళ్ళటానికి సరైన దారి లేదు. నారాయణమూర్తికి భక్తుల కోర్కెలు తీర్చుతాడన్న ప్రతీతి ఉండడం వల్ల ఎందరో భక్తులు శ్రమపడి కొండెక్కి దేవుణ్ణి దర్శనం చేసుకుంటూ ఉంటారు. వ్యాపారంలో చాలా కాలంగా నష్టపోతున్న వరాలయ్య ఈసారి మంచి లాభాలు వస్తే నల్లకొండ నారాయణమూర్తికి 10,000 వరహాలు ముడుపు చెల్లించుకుంటానని మొక్కుకున్నాడు. ఆ దేవుడి మహిమ వల్లనో ఏమో వరాలయ్యకు ఆ ఏడు దండిగా లాభాలు వచ్చాయి. అన్నమాట నిలబెట్టుకునేందుకు అతడు డబ్బు తీసుకొని ఒంటరిగా బయలుదేరాడు. దారి ప్రమాదకరమైనది. డబ్బుతో వెళ్తున్నారు. ఒంటరిగా వెళ్ళవద్దు. తోడుగా ఎవరినైనా తీసుకుని వెళ్ళండి అంది రామయ్య భార్య. దేవుడి కొండకు ఒంటరిగా వెళితేనే పుణ్యం. నేను తీసుకువెళ్ళే డబ్బు దేవుడికివ్వటానికే కదా. తన డబ్బును ఆయనే రక్షించుకోగలడు అన్నాడు రామయ్య. ఆ ఊళ్ళోనే చిత్రాంగుడనే దొంగ ఉన్నాడు. అతడికి వరాలయ్య డబ్బుతో వెళ్తున్నట్టు తెలిసింది. ఆ డబ్బును దొంగలించాలని అనుకున్నాడు. అతను దొంగతనానికి బయలుదేరే ముందు ఇలా మొక్కుకున్నాడు. ఓ స్వామి, ఆ వరాలయ్య డబ్బు నాకు వచ్చేలా చెయ్యి. నీకు అభిషేకం చేయిస్తాను. ఈ విధంగా వరాలయ్య చిత్రాంగుడు నల్లకొండకు ప్రయాణమయ్యారు. దారి మధ్యలో చిత్రాంగుడు ఒంటరిగా ఉన్న రామయ్యను కత్తి చూపి బెదిరించి డబ్బంతా దోచుకున్నాడు. ఆ తర్వాత అతడు కొండ మీదకు వెళ్ళి దేవుడికి అభిషేకం చేయించాడు. ఆ తర్వాత లక్ష్మీదేవి భర్తతో మాట్లాడుతూ, స్వామి, ఈ తుచ్చుడి కారణంగా జరుగుతున్న అభిషేక జలం మీ శరీరానికి బాధను కలిగించడం లేదా అని అడిగింది. దేవి, చిత్రాంగుణ్ణి నీవు తుచ్చుడని ఎందుకనుకుంటున్నావు అని అడిగాడు నారాయణమూర్తి. న్యాయంగా తమకు చెందాల్సిన డబ్బును వరాలయ్య నుంచి దోచుకున్నాడు చిత్రాంగుడు. తుచ్చుడు కాడా అంది లక్ష్మీదేవి. అయితే వరాలయ్య తన డబ్బును న్యాయంగా సంపాదించాడంటావా? ప్రజల్ని మోసం చేసి అధిక లాభాలు ఆర్జించాడు కాదంటావా దేవి అన్నాడు నారాయణమూర్తి. అయితే మీరెందుకు వరాలయ్యకు సహాయపడ్డారు అంది లక్ష్మీదేవి. దేవి, ఇది కలికాలం. నన్ను కోర్కెలు కోరే వారందరూ తుచ్చులే. దైవభక్తి కారణంగా వారి పాపాలు కొంత అందులో ఉంటాయి. వరాలయ్యకు లాభాలు వచ్చేలాగా చేశాను. దొంగకు 10,000 వరహాలు వరాలయ్య నుంచి ఇప్పించాను. దొంగ నాకు మొక్కుకున్నాడు కాబట్టి వాడికి నేను బాకీ పడ్డట్లే కదా. పాపిష్టి డబ్బును ఒక చేతి నుంచి మరో చేతికి మార్చుతూ పాపాత్ములకు నా పట్ల నమ్మకముండేలా చూసుకోవటంలోనే నా మహిమ ఉన్నది అన్నాడు నారాయణమూర్తి. అయితే ఈ విషయం తెలియక డబ్బు పోయిందని వరాలయ్య లబోదిబోమని ఏడుస్తున్నాడు. అతడికి ఈ విషయం ఎలా తెలుస్తుంది అంది లక్ష్మీదేవి. అతడికి కలలో కనబడి చెబుతానులే అన్నాడు నారాయణమూర్తి. ఆ రాత్రి వరాలయ్య కలలో నారాయణమూర్తి కనబడి, ఓయి వరాలయ్య, దిగులు పడకు. నీవిస్తానన్న 10,000 వరహాలు నాకే చేరాయిలే అని చెప్పాడు. కథ సమాప్తం. ఈ కథ మీకు నచ్చిందనుకుంటాను. నచ్చినట్టయితే లైక్ చేసి, షేర్ చేసి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుంటారని ఆశిస్తున్నాను. థ్యాంక్ యూ.